వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా శివబాలకృష్ణ అంశానికి సంబంధించి రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. అనేక మలుపులు తిరుగుతూ ఈ అంశం ప్రస్తుతం రెండు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా చర్చకు వస్తుంది. అంటే గత ఐఏఎస్ల కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కొంతమంది పెద్ద అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా ముందుకు వస్తుంది. రాజ్ న్యూస్ వేదికగా ఇదే అంశానికి సంబంధించి గత అనేక రోజులుగా మనం చర్చ కూడా పెడుతున్నాం. ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. అరవింద్ గారు, మీరు కూడా అనేక సార్లు ప్రస్తావించారు ఈ అంశానికి సంబంధించి చాలా పెద్ద పెద్ద తిమింగళాలు బయటపడతాయి, కొంతమంది ఐఏఎస్ల పైన కూడా విచారణ జరగబోతోందంటూ కూడా ప్రస్తావించారు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేశాం. మనం వరుసగా కథనాలు ప్రసారం చేసాం. అంటే ఐఏఎస్ల లాబీకి సంబంధించి అదే సందర్భంలో కొంతమంది ఐఏఎస్ల చుట్టూ ఈ వివాదం తిరగబోతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో పనిచేసేటువంటి వివిధ అధికారుల చుట్టూ ఈ వివాదం తిరగతుంది అని మనం ముందే ఊహించినట్టుగానే మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, మరోవైపు మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అరవింద్ కుమార్, వీళ్ళ చుట్టూ అయితే వివాదం తిరగటం మొదలైంది. వీళ్ళ పేర్లు బయటకు వచ్చేసినాయి. వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు, లావాదేవీలు అన్ని కూడా బయటకు వచ్చాయి. అదే సందర్భంలో మరొక ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ పేరు కూడా చాలా కీలకంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ ముగ్గురు పేర్లు బయటకు వచ్చిన క్రమంలో జీహెచ్ఎంసీలో ఉన్న ఇంకా అధికారులు, మళ్ళా నేను ఐఏఎస్ అధికారులు వస్తాయి ఈ పేర్లు అని చెప్పిన నేనే మళ్ళీ చెప్తున్నా, మరి కొంతమంది జీహెచ్ఎంసీ అధికారుల పేర్లు, ఇద్దరు మంత్రుల పేర్లు కూడా వచ్చే అవకాశం గట్టిగా ఉంది. దానికి సంబంధించినటువంటి అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటే ఏసీబీ కదులుతోంది. పూర్తి స్థాయి సాక్ష్యాలు, ఆధారాలు, దానికి సంబంధించినటువంటి ట్రాకింగ్, ట్రయల్ అంటే మనీ ట్రయల్, వీటన్నిటినీ బాగా క్లోజ్గా ట్రాక్ చేస్తుంది ఏసీబీ. దీనికి ఇక్కడ మొదలైన శివబాలకృష్ణ దగ్గర మొదలైన, మళ్ళీ చెప్తున్నా, శివబాలకృష్ణ దగ్గర మొదలైన ఈ అంశం మంత్రుల దగ్గర ఆగుతుంది. చాలా క్లియర్గా ఎందుకంటే ఈ ఫ్లో అర్థమైపోతుంది. ఈ ఫ్లోలో చూస్తుంటే మనకి కేవలం ఐఏఎస్ అధికారులతో ఆగకుండా ఆ పైన మంత్రుల వరకు కూడా వెళ్తుంది. జీహెచ్ఎంసీలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన అధికారులు, సుదీర్ఘకాలం పట్టు ఒకే సీట్లో ఉన్నటువంటి అధికారులు, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, సుదీర్ఘకాలం పాటు ఒకే సీట్లో ఉన్నటువంటి అధికారులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో నిర్వహించినటువంటి జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉండి ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ అయినటువంటి సోమేష్ కుమార్ కానీ, సోమేష్ కుమార్ హయాంలో వచ్చినటువంటి అనుమతులు, సోమేష్ కుమార్ వ్యవహార శైలి, ఇవి పక్కన పెడితే అరవింద్ కుమార్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకంగా ఇంత మొదటే కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరవింద్ కుమార్ ముఖ్యమంత్రి, అంటే ఇప్పటి ముఖ్యమంత్రి, మా అప్పటి పిసిసి అధ్యక్షుడు, పైగా మల్కాజ్గిరి ఎంపీ, ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి, సచివాలయంలోకి రానివ్వని పరిస్థితి. ఇవొక పక్కన పెడితే కనీసం ఆర్టీఐ కూడా సమాధానం ఇవ్వని పరిస్థితి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్, వీటన్నిటికీ దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్యలు ప్రారంభమైనాయి. రెండో పక్కన ఈ అధికారులందరూ కూడా మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది అనేటువంటి ఒక ధీమాతోటి ప్రతిపక్షాన్ని నెగ్లెక్ట్ చేశారు. అదే ప్రధాన అంశం, ఒక నిమిషం, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. ప్రతిపక్షాన్ని నెగ్లెక్ట్ చేయడంతో పాటు అసలు అంటే అనుమతుల విషయంలో విచ్చలవిడిగా ప్రవర్తించారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల చుట్టూ ఇప్పుడు వివాదం జరుగుతుంది. ఇక్కడే ఆగబోతుంది. ఇక్కడ మొదలై మంత్రుల దగ్గర ఆగుతుంది. అంటే వీళ్ళు కేవలం పాత్రదారులే, అసలు సూత్రధారులు వీళ్ళ పైన నడిపించింది వేరు, వాళ్ళే మంత్రులు అనుకోవచ్చా? ఇద్దరు మంత్రుల చుట్టే వివాదం తిరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ కూడా ఏసీబీ ఇస్తోంది. ఏసీబీ ఆ రకమైన ఇండికేషన్ ఇస్తుంది. అవి అక్కడే ఆగుతాయి అనేది అనిపిస్తుంది మనకి. మరోవారు ఇప్పుడు ప్రస్తావనకు వచ్చినటువంటి, మనం ప్రస్తావించినటువంటి ఐఏఎస్ పేర్లు ఉన్నాయో వాళ్ళకు సంబంధించి అక్రమాస్తులు కొంతవరకే బయటపడ్డాయి, ఇంకా చాలా వరకు బయటపడాల్సి ఉంది. దానికి సంబంధించి విచారణ ప్రధానంగా కొనసాగుతోంది అన్నటువంటి చర్చ కూడా ఉంది. సోమేష్ కుమార్, రజత్ కుమార్ వీళ్ళిద్దరి విషయంలో మాత్రం గతంలో కూడా వివాదాలు ఉన్నాయి. రజత్ కుమార్ విషయంలో మెదక్ మహిళా కాంగ్రెస్ నాయకులు ఒకరు సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఆయన భూములు కొన్నారంటూ గతంలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రజత్ కుమార్కి సంబంధించిన, మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా ఆయన కూతురు వివాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, బిల్లులు, ఆ బిల్లులు గుత్తేదారు చెల్లించడం, ఇవన్నీ కూడా వివాదంలో భాగం. ఇది
అంటే మున్సిపల్ శాఖని తవ్వటం మొదలు పెడితేనే రజత్ కుమార్ పేరు వస్తే ఇరిగేషన్ శాఖను తవ్వితే రజత్ కుమార్ పేరు ఎట్లా వస్తుంది అనేది ఖచ్చితంగా సుదీర్ఘకాలం పాటు రజత్ కుమార్, సుదీర్ఘకాలం ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం ప్రకారం 2018 చివరిలో ఆయన 18-19 మధ్యలో ఆయన ఇరిగేషన్ శాఖ బాధ్యతలకు వచ్చారు. ఆయన అదే బాధ్యతలలో కీలకమైనటువంటి పరిస్థితుల్లో కీలకమైనటువంటి సమయంలో ఉన్నారు కాబట్టి ఎల్ఎన్టీ పూర్తి చేసినటువంటి మేడిగడ్డ రిజర్వ్ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ బ్యారేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకునే సమయంలో నాకు గుర్తున్నంత వరకు రజత్ కుమారే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రధానంగా సామాన్య ప్రజలు అడిగేది ఏంటంటే అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తూ అప్పటి ప్రతిపక్షాలు నిర్లక్ష్యం చేయడం వల్లే వీళ్ళందరిపైన ఇంతటి విచారం జరుగుతోందా, లేకపోతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ గత అక్రమాలను లేకపోతే గతంలో జరిగినటువంటి అవకతవకలు బయటికి తీసే క్రమంలో ఇది జరుగుతోందా? అంటే ఇక్కడ ఒకటైతే క్లియర్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. తవ్వటం మొదలు పెడితే మరి శివబాలకృష్ణకి రేవంత్ రెడ్డికి ఏం గతంలో పంచాయతీలు లేవు. మరికొంతమంది జీహెచ్ఎంసీ అధికారులకి అంటే తవ్వబోతున్నటువంటి జీహెచ్ఎంసీ పేర్లు రాబోతున్నటువంటి పేర్లు జీహెచ్ఎంసీ అధికారులు వాళ్ళకి రేవంత్ రెడ్డికి పాత గొడవలు లేవు. కానీ ఈ విషయాన్ని తవ్వటం మొదలుపెట్టారు. ఈ తవ్వటం అనే కార్యక్రమం నిరంతరంగా అంటే సాగుతోంది, చాలా వేగంగా సాగుతోంది. నేను గతంలో చెప్పినట్టుగానే 500 ఫైల్స్ మీద చివరి 2-3 నెలల కాలంలో ఏదైతే సంతకాలు పెట్టారో శివబాలకృష్ణ వాటన్నిటి స్కానింగ్ జరుగుతోంది, వాటి యొక్క ట్రాకింగ్ జరుగుతోంది, మనీ ట్రయల్ కూడా ట్రాకింగ్ జరుగుతోంది. ఇది ఒక పరిస్థితి. తీగనైతే కదిలించారు, ఆ డొంకంతా కూడా బయటపడుతుంది. 100% అది అట్లాగే భావించాలి మనం. కమింగ్ టు అసెంబ్లీకి సంబంధించి వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. నిన్న దానికి సంబంధించి ఎమ్మెల్యేలకు కొంత ట్రైనప్ చేయడం కావచ్చు, లేకపోతే అసలు ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారనేటువంటి ఒక విపరీతమైన చర్చ కూడా నడుస్తుంది. అంటే ఇప్పటికే ఈ ప్రభుత్వం 2 శ్వేతపత్రాలు విడుదల చేసింది. గత ప్రభుత్వం అవకతవకలకు సంబంధించి ఇది 3వ శ్వేతపత్రం విడుదల అవుతుంది ఒకవేళ విడుదల చేస్తే. అంటే ఇక్కడ ఒక శ్వేతపత్రం కానీ 2 శ్వేతపత్రాలతోటి దీన్ని పోల్చలేనంత హెవీ శ్వేతపత్రం ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో సాధించిన అభివృద్ధిలో మొదటి చెప్పిన పాయింట్ ఇరిగేషన్ అసలు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ప్రపంచంలోనే నెంబర్ 1 ఇరిగేషన్ ప్రాజెక్టుగా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చెప్పబడిన కాళేశ్వరం ఈరోజు కాళేశ్వరం భవిష్యత్తు ప్రశ్నార్థకమైనటువంటి చర్చలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక బలమైనటువంటి శ్వేతపత్రంగా మార్చారు. అయితే నిన్న స్పీకర్ ఆఫీస్ రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్లో కానీ కౌన్సిల్ రిలీజ్ చేసిన షెడ్యూల్లో కానీ శ్వేతపత్రానికి షెడ్యూల్ లేదనేది ఒక విషయం కనిపిస్తుంది. శ్వేతపత్రానికి సంబంధించి పూర్తి స్థాయి ట్రైనింగ్ అయితే నిన్న ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతలందరూ అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఉంటారు వాళ్ళందరికీ నిన్న ప్రజాభవన్లో సుదీర్ఘమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి కాంగ్రెస్ చేసిన తప్పు, కాంగ్రెస్ గతంలో ఏం చేసింది, బీఆర్ఎస్ చేసిన తప్పులేంటి, ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని ఎట్లా రెక్టిఫై చేయబోతుంది, మొత్తం వరుసగా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కాంగ్రెస్ కట్టినటువంటి కాంగ్రెస్ ప్రాజెక్టులు ఎట్లా ఇవాళకి అంటే దశాబ్దాలైనా కానీ ఎలాంటి చెక్కు చెదరకుండా నిలబడి ఉన్నాయి. అదే సందర్భంలో ప్రతిష్టాత్మకంగా చెప్పింది తన స్వేదాన్ని, తన మేధస్సుని ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ మీకు ఒక విషయం తెలియదేమో, బీబీసీ ఆ వీడియోని తొలగించింది ఇంటర్నెట్ నుంచి. బీబీసీ ఆ వీడియోని తొలగించింది. కాబట్టి అన్ని రికార్డులు ప్రశ్నార్థకమే, యూటిలిటీ ప్రశ్నార్థకమే, సామర్థ్యం ప్రశ్నార్థకమే. ఇటువంటి కీలకమైనటువంటి చర్చలో ఉన్నటువంటి కాళేశ్వరం తదనంతర పరిణామాలు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక భారీ శ్వేతపత్రం, ఒక బరువైన శ్వేతపత్రం వచ్చేటువంటి అవకాశం అయితే ఇక్కడ గతంలో మనం ఇదే కాంగ్రెస్ మొదట్లో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే దానికి కౌంటర్గా కేటీఆర్ గారు శ్వేతపత్రం అని ఆయన సొంతంగా ప్రగతి భవన్లో ఒక పత్రాన్ని విడుదల చేశారు. ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే కాళేశ్వరం పైన ఎప్పుడూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని విమర్శలు చేసిన నిన్న మాట్లాడి అది కూడా విలేకరులు గుచ్చి అడిగితే సమాధానం ఇవ్వాల్సింది కాబట్టి వాళ్ళని చూడండి అన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే కట్టింది ఎవరు, చూస్తుంది ఎవరు కంటే కూడా ప్రధానమైన అంశం ఈరోజు తెలంగాణ బడ్జెట్కి మొత్తాన్ని తరలించి అక్కడ పెట్టినటువంటి ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఉపయోగపడుతుందా లేదా, ఆ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్, ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రతి అంశము ప్రశ్నార్థకమైనప్పుడు
అసలు ఆ ప్రాజెక్టుని మొదటే కాంగ్రెస్ వ్యతిరేకించింది. అంటే ప్రాణహిత దగ్గర కట్టి, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టి అక్కడ నుంచి శ్రీపాద సాగర్ ఇప్పుడు అంటే ఎల్లంపల్లి ఏదైతే ఉందో ఎల్లంపల్లిలో కలపాలి అని చెప్పి 144 సుమారుగా 120 కిలోమీటర్లు 126 కిలోమీటర్లో ఉంది. ఆ దాంట్లో ప్రధానమైనటువంటి భాగం పూర్తయింది. అయితే వాళ్ళు అంటే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ లైన్ ఇక్కడ నుంచి కాకుండా ముందుకు తీసుకెళ్లి లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం దగ్గర కట్టి 3 బ్యారేజీలు రివర్స్ పంపింగ్ అని చెప్పి దాని విద్యుత్ ఖర్చు ఎంత అండి? అసలు దాన్ని మాట్లాడుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. దీనికి సంబంధించి కాగ్ రిపోర్ట్ లో కూడా చాలా క్లియర్ గా ఉంది. ఆ కాగ్ అయితే చాలా క్లియర్ ప్రశ్నలే లేవనెత్తింది. అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియోని ఎక్కడా పట్టించుకోలేదు. కాస్ట్ బెనిఫిట్ రేషియోని పట్టించుకోని ప్రాజెక్టు అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియోని ట్యాంపర్ హైగా చూపించారు. 1:5 కాకుండా 1:500 లాగా చూపించారు. అంటే నేను ఒక పోలికగా చెప్తున్నారు, హైక్ చేసి చూపించారు అనేది చెప్పినటువంటి మాట. అంటే పూర్తి స్థాయిలో చూపించినటువంటి హైక్ ఏదైతే ఉందో, హైక్ చేసినట్టు చూపించిన దాన్ని కాగు తప్పు పట్టింది. కాస్ట్ బెనిఫిట్ యాక్చువల్ కాస్ట్ బెనిఫిట్ రేషియోని పట్టించుకోలేదు. యాక్చువల్ కాస్ట్ బెనిఫిట్ రేషియో ఆధారంగా ఈ ప్రాజెక్ట్ జరగలేదు అనేది ఈరోజు తెలంగాణలో చాలా మంది సామాన్యులు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇదే కాళేశ్వరం పైన కేంద్ర దర్యాప్తు సంస్థలతోటి ఏమైనా దర్యాప్తు చేపట్టబోతున్నారా అనేది చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక సమస్య ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకి ఎందుకు కాంగ్రెస్ ఒప్పుకోవట్లేదు అనే దానికి కాంగ్రెస్ ఒక వాదన వినిపిస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలోకి కనుక ఈ సబ్జెక్ట్ వెళ్తే దాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ని బెదిరించి కేసీఆర్ తోటి రాజకీయపరమైనటువంటి లాలుచీకి బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది కాంగ్రెస్ అనుమానం. కాంగ్రెస్ నేతలు చాలా బహిరంగంగానే ఈ విషయం చెప్పారు. అంటే సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ అన్ని కాంగ్రెస్ విమర్శ ఏంటంటే అవన్నీ బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అపోజిషన్ ఎలిమినేషన్ సెల్స్ అని. అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ రకమైనటువంటి ఆ డైరెక్షన్లో పనిచేస్తున్న వాటి మూలంగా అది కొద్దిగా ఇబ్బందికరం అని చెప్పి. కానీ అదే కేంద్ర సంస్థ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది మేడిగడ్డ విషయంలో. మేడిగడ్డ విషయంలో చాలా క్లియర్ కట్గా ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. డ్యామ్ సేఫ్టీ, డ్యామ్ యొక్క నిలబట్టమే ప్రశ్నార్థకంగా ఈ రోజు చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు రాబోయే వర్షాకాలం ఇంకొక 3-4 నెలల్లో వర్షాకాలం రాబోతోంది. వర్షాకాలంలో వచ్చే వరదని కూడా తట్టుకుంటుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు అంటే ఆ పియర్స్ ఏదైతే ఉంటాయో ఆ పియర్స్ మొత్తం పూర్తిగా కింద నుంచి పైదాకా నెర్రెలు తెలంగాణ భాషలో అయితే నెర్రెలు పగలటం, మామూలుగా అయితే చీలికలు మొత్తం పగుళ్ళు నుంచి కింద దాకా పగుళ్ళు వచ్చినటువంటి పరిస్థితిలో డ్యామ్ నిలబడకుండా కొట్టుకుపోతుందా అన్న అనుమానం కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం, ఇది తెలంగాణ ప్రజల ప్రతి రూపాయనే చెప్పుకోవచ్చు. కమింగ్ టు ఇక ఆంధ్రాకి వెళ్లే ముందు అసలు విషయం మర్చిపోయారు. అసలు తెలంగాణలో జరుగుతున్న ఇంకో చర్చ ఉంది, అది మీరు మర్చిపోతున్నారు. కేసీఆర్ కనీసం శ్వేతపత్రానికి వస్తారా, రేపు మేడిగడ్డకు వస్తారా? మేడిగడ్డకైతే రాకపోవచ్చు ఆయన. అంటే ఇక మర్చిపోయా అని చెప్పడం కంటే దీన్ని ఇంకా లైట్ తీసుకున్నా అని చెప్పడం బెటర్ ఏమో. మీరు లైట్ తీసుకున్నారు కానీ తెలంగాణ ప్రజలు లైట్ తీసుకోవడానికి సిద్ధంగా అంటే వారు ఇంకా ఎటు రావట్లేదు కదా. అంటే మొన్న వస్తారని చాలా మనం ఎక్స్పెక్ట్ చేసాం. చర్చ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆ చర్చ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత నిర్వర్తిస్తున్నారా లేదా, ఇంకొక సెటారికల్ కామెంట్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. నాకెవరో ఒక మిత్రుడు పంపించాడు వీటన్నిటిని కోట్ చేస్తూ, ఇది మీరు అంటే ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిన సబ్జెక్ట్ అని. ఏంటంటే సచివాలయానికే రానోడు అసెంబ్లీకి వస్తారా అని సెటారికల్గా ఒక ఆ భావంతో కొన్ని మీమ్స్ నడుస్తున్నాయి. ఆ మీమ్స్ని నాకు మిత్రుడు షేర్ చేశాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అరవింద్ గారు చాలా క్లియర్గా అసలు కేసీఆర్కి రావాలనే ఉద్దేశం లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కూర్చోవాలనేటువంటి అది లేదా ఆయనకి. అంటే నేను వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోవాలా, కాంగ్రెస్ వాళ్ళు క్వశ్చన్ చేస్తే నేను సమాధానం చెప్పాలనేటువంటి ఒక యాటిట్యూడ్లో ఏమైనా ఉన్నారా అనేది కూడా ప్రశ్న. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కొంతమంది కేసీఆర్ని వ్యతిరేకించి, కేసీఆర్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమకారులు ఒక డేటా తీశారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ హాజరు శాతం, ఎంపీగా పార్లమెంట్లో కేసీఆర్ హాజరు శాతం చాలా నెగ్లిజిబుల్గా ఉంది అనేది వాళ్ళు తీసిన కన్క్లూజన్. అట్లాగే కార్మిక శాఖ మంత్రిగా
కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, అట్లాగే కేంద్రంలో శాఖ లేని మంత్రిగా ఆయన ఎక్కడ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయటకి కార్మిక శాఖ సిపిఐ నాయకుడు ఒక ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, కార్మిక శాఖ మంత్రి సభలోనే ఉండట్లేదు, కార్మిక శాఖ మీద మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకి కార్మిక శాఖ మంత్రి సభలోనే అందుబాటులో లేరు అని. సో శాసనసభ వ్యవహారాల్లో, పార్లమెంటు వ్యవహారాల్లో కేసీఆర్ హాజరు శాతం మొదటి నుంచి తక్కువే, కానీ వచ్చినప్పుడు కాస్త దడదడలాడించడం ఉండేది. ముఖ్యమంత్రి అయినాక కొన్ని కంపల్షన్స్ ఉంటాయి కాబట్టి ఆయన వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అది కూడా ఏంటంటే బుల్డోజ్ చేయడానికి, ప్రతిపక్షాన్ని జీరో చేసి ఆయన హైజాక్ చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది ఇక్కడ. సహజంగా పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం సభానాయకుడే ధన్యవాద తీర్మానానికి, అంటే గవర్నర్ ప్రసంగానికి లేదా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానానికి సాక్షాత్తుగా సభానాయకుడే సమాధానం చెప్తారు. ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి సమాధానం చెప్తారు. తెలంగాణ శాసనసభలో ఒక చేంజ్ ఏంటంటే, గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు, నాకు గుర్తున్నంత వరకు బడ్జెట్ సమావేశాలే, తీర్మానానికి కేటీఆర్ సమాధానం చెప్పారు. అందుకే ఆయన అండర్ ట్రైనింగ్ చీఫ్ మినిస్టర్ అంటాం మొదలుపెట్టారు చాలామంది మిత్రులు, ఈవెన్ జర్నలిస్ట్ మిత్రులు కూడా చాలామంది అండర్ ట్రైనింగ్ చీఫ్ మినిస్టర్ అంటారు ఆయన్ని. అది ఒక విషయం. కానీ వీటన్నిటికీ నేను ఆ మీమ్స్ చూస్తే ఆ మీమ్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అంశంగానే భావించి అది మాట్లాడాల్సి. ఫైనల్గా తెలంగాణ విషయానికి వచ్చి చివరిగా కృష్ణాకి సంబంధించి కేఆర్ఎంబీకి అప్పగించడానికి సంబంధించి గత ప్రభుత్వ వైఫల్యాలు, గత ప్రభుత్వ తప్పుల వల్లే మొత్తం జరిగిందంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తోంది. దానికి సంబంధించి ఒక్కసారి మాట్లాడి. అంటే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, కేఆర్ఎంబీ మీద ఇవాల్టి వివాదం కాదు ఇది, మనం గత 3-4 రోజుల నుంచి మాట్లాడుతున్నాం. ఇవాల్టి వివాదం కాదు. 2015లో ఒకసారి గొడవ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ విద్యుత్ కోసం నీటిని డ్రా చేస్తోంది, ఏపీ కంప్లైంట్ చేసింది. ఏపీ వాడుతున్నటువంటి నీటి అంటే పులిచింతల తర్వాత కలిసే 2 ఉపనదులు కూడా తెలంగాణ నుంచి వెళ్ళి కలుస్తున్నాయి. ఆ నీటిని కూడా ఏపీ వినియోగిస్తుంది. కాబట్టి తెలంగాణలో పైనుంచి మాకు ఎక్కువ డ్రాయింగ్ ఫెసిలిటీ ఇవ్వాలని, డ్రాయింగ్కి అవకాశం ఇవ్వాలని తెలంగాణ గట్టిగా వాదన వినిపించింది. ఇది వివాదం పాతదే, కానీ దీన్ని రాజకీయ ప్రయోజనం కోసం ఈ 2 పార్టీలు గట్టిగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను చాలా క్లియర్గా కేటగరికల్గా ఎప్పుడు ఏది జరిగింది, కేఆర్ఎంబీ మినిట్స్ని కోడ్ చేస్తూ, అట్లాగే 3 రోజుల క్రితమే లోక్సభలో ఎవరు మన నామా నాగేశ్వరరావు, భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఏదైతే అడిగారో ఆ ప్రశ్నకి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమాధానం ఇచ్చినటువంటి క్లారిటీ కూడా చెప్పారు. అంటే మేము రాకముందే కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కృష్ణా యాజమాన్య బోర్డులో హక్కుల్ని కలిగి ఉంది, బోర్డు చేతిలోనే పూర్తిగా హక్కులు ఉన్నాయి అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. మరోపక్క ఇది పూర్తిగా మీ పాపమే అంటూ హరీష్ అండ్ కేటీఆర్ నుంచి గట్టిగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది రేపు ఇటుపక్క మేడిగడ్డ, మరింత క్లారిటీ, ఇటుపక్క మేడిగడ్డ, అటు నల్గొండ 2 చోట్ల జరిగే ఇటు టూరు అటు సభ. పైగా కేసీఆర్ ఎన్నికల తర్వాత మొదటిసారి బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఒకవేళ బహిరంగ సభకి వెళితే ఇకపోతే ఏపీ విషయాలను చూసుకున్నట్లయితే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 2వ రోజు నారా లోకేష్ శంఖారావం యాత్ర అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించి అసలు అటు టీడీపీ పార్టీ ఇప్పటికీ అనేక సభలు నిర్వహిస్తోంది. చంద్రబాబు నాయుడు దాదాపు అన్ని పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పటికే కవర్ చేశారు కొన్ని సభల ద్వారా. దాంతోపాటు నారా భువనేశ్వరి గారు కూడా రాజకీయంగా చాలా యాక్టివ్ అయ్యారనే చెప్పుకోవాలి ఇటీవల కాలంలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత. మొత్తంగా అసలు ఏపీలో అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ప్రతిపక్ష నాయకులుగా ఈసారి అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు అంశాలకు సంబంధించి ఏం జరుగుతోంది? యువగళం పాదయాత్ర తర్వాత, యువగళం అనే పాదయాత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర అది. దానికి మధ్యలో చంద్రబాబు అరెస్ట్ తోటి ఒక బ్రేక్ ఇచ్చి చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి ఆ యాత్రను ముగించినటువంటి పరిస్థితి చూసాం. దానికి కొనసాగింపుగానే శంఖారావం సభ జరిగినట్టుగా భావించాలి. ఆ శంఖారావం సభలో ఆయన మొత్తాన్ని ఆయన ఎర్ర పుస్తకం చుట్టూ తిప్పాడు. ఎర్ర పుస్తకంలో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ అధికారులని టార్గెట్ చేస్తాము అనేది చాలా క్లియర్గా చెప్పారు. చెప్పే క్రమంలోనే ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, నాకు అధికారం ముఖ్యం కాదు, నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు ఈ ఎర్ర డైరియా ముఖ్యం అని చెప్పి. అంటే గత 5 సంవత్సరాలుగా
గత 5 సంవత్సరాల పాలనలో వైసీపీ పాలనలో ఎవరెవరైతే అధికారులు అంటే రూల్స్కి వ్యతిరేకంగా నియమాలకు వ్యతిరేకంగా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారో, ఎవరైతే వైసీపీ నాయకుల కనుసన్నల్లో పనిచేశారో, వైసీపీ నాయకుల మెప్పు కోసం టీడీపీ నాయకుల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ అంతు తేలుస్తాం అనే మాట కూడా వాడారు. చాలా క్లియర్గా వాడారు. ఇది ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి క్లారిటీగానే భావించాలి. ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ క్రమంలోనే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, నాకు పదవులు అక్కర్లేదు, నాకు మంత్రి పదవులు అక్కర్లేదు, ఎర్ర పుస్తకం సంగతే చూస్తాను, ఈ ఎర్ర పుస్తకాన్ని మా నాన్న అడిగితే కూడా నేను ఇవ్వనన్నాను, ఇది నేనే పెట్టుకుంటాను, కావాలంటే పేర్లు ఇస్తాను మీకు, ఆ పేర్ల మీద చర్యలు తీసుకోండి, ఆ పేర్లలో ఉన్నటువంటి అంటే జాబితాలో ఉన్నటువంటి అధికారులని టార్గెట్ చేయండి అని చెప్పినటువంటి పరిస్థితి. అసలు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి లేకపోతే పోలీస్ వ్యవస్థల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఆ రాష్ట్రంలో ఏ రాష్ట్రాలైనా కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడితే ఆ పొలిటికల్ పార్టీస్కు తొత్తులుగా మారుతున్నారనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. విమర్శ కాదు, అనేక రాష్ట్రాల్లో కనిపిస్తోంది. అంటే మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళకి అనుకూలంగా అంటే వాళ్ళ మెప్పు కోసం పోలీస్ అధికారులు పనిచేస్తున్నారు అంటూ చాలా కాలం క్రితం నుంచి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ డిఓపిటి ఈ విషయంలో చాలా క్లియర్ గైడెన్స్ ఇచ్చింది. ఆ గైడెన్స్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో దాదాపు 60-70% అధికారుల్ని ఇంటికి పంపించాలి. ఓకే, అంటే అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉంటుందో, మోరల్ వాల్యూస్ ఏవైతే మెయింటైన్ చేయాలో వాటికి దూరంగా ఉన్నారు. అంటే ఒక నాయకుడో లేదా ఒక ఎమ్మెల్యేనో లేదా ఒక పార్టీ నాయకుడో లేదా ఒక వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఒక బ్రోకరో వీళ్ళ మాటల మీద దీని మీద కేసులు బుక్ చేసి చాలామంది అమాయకుల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనపడింది. తెలంగాణలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది ఈ మెప్పు కోసం జరిగినటువంటి ఈ తతంగం, ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా డిఓపిటి నిబంధనలకు వ్యతిరేకం, ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్కి వ్యతిరేకం, ఆల్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకం, మోరల్ వాల్యూస్కి వ్యతిరేకం. వీటన్నిటికంటే ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఇచ్చినటువంటి తీర్మానానికి, సూత్రీకరణలకి, ఆ రిపోర్ట్కి చాలా వ్యతిరేకం. దీన్ని ఆ రకంగా చూస్తే మాత్రం 60-70% అధికారులు ఇంటికి పోతారు. ఇక్కడ చాలా క్లియర్గా అంటే ప్రస్తుత పరిస్థితులనే మనం ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఫ్లెక్సీల వివాదం జరుగుతోంది. మన రాజ్ న్యూస్ వేదికగా కూడా అంశానికి సంబంధించి మొన్న కూడా ఒక స్టోరీ కూడా మనం ఇచ్చాం. ఈ ఫ్లెక్సీల వివాదంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీలు పెడుతున్నారో ఆ ఫ్లెక్సీలను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి పోలీసులు ప్రతిపక్ష నాయకులైనటువంటి టీడీపీ లేదా జనసేన లేకపోతే ఇతర పార్టీలు, ఇప్పుడు వైఎస్ షర్మిల పెడుతున్నా కానీ వెంటనే తొలగిస్తున్నారు, మీరు పర్మిషన్లు తీసుకోలేదు లేకపోతే ఇతర కారణాలు చెప్తున్నారు. అదే వైసీపీ వాళ్ళు ఎక్కడ పెడుతున్నా కానీ అసలు హోర్డింగ్ ఓనర్స్కి తెలియకుండా పెడుతున్నా కానీ పట్టించుకోనటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాం. ఎందుకు ఇంతలా? అధికారుల యొక్క అధికార పార్టీ పక్షపాతానికి ఉన్నటువంటి విస్తృత అవకాశాల్లో మీరు చెప్పింది చాలా మైన్యూట్ పాయింట్. అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చాలా మైన్యూట్ పాయింట్. అంటే ఒక మంత్రి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, ఆయన మెప్పు పొందడం కోసం వ్యక్తుల మీద పదుల సంఖ్యలో కేసులు బుక్ చేసినటువంటి పలువురు ఐపీఎస్ అధికారులు చూసాం. నేను మామూలుగా చెప్పట్లే, ఐపీఎస్ అధికారులు చూసాం. ఒక ఎంపీని కూడా కొట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి, అంటే టార్చర్ చేశారు, కొట్టడం కూడా మామూలుగా కాదు, టార్చర్ చేశారు, ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పోలీసు అధికారులు, అది కూడా ఐజీ స్థాయి, డిఐజీ స్థాయి, డీజీపీ, అడిషనల్ డీజీ స్థాయి అధికారులు చూసాం. ఇంత పెద్ద వివాదాలు ఉన్నప్పుడు మనం మాట్లాడుకునే ఫ్లెక్సీల విషయం చాలా చిన్నది. ఇక తెలంగాణలో ప్రజలు ప్రత్యక్షంగా దాన్ని చూస్తున్నారు కాబట్టి తెలంగాణలో గత పాలనలో వీటికి సంబంధించినటువంటి వివాదాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క విద్యార్థి నాయకుడి మీద 88 కేసులు పెట్టారు. ఒక ఉద్యమకారుడి మీద 126 కేసులు పెట్టారు. ఇక ఇట్లా మొదలు పెట్టుకుంటూ వెళ్తే ఇంకా అసలు దీనికి అడ్డు అదుపు ఉండదు. అంటే మళ్ళీ
అదే రిపీట్ అయ్యే భయం అయితే అది ఈ ఉద్యమకారుల్లో ఉండే చాలా గట్టిగా టీఆర్ఎస్ని దింపాలి, ప్రత్యామ్నాయంగా ఇంకో పార్టీని తేవాలి అని గట్టిగా పనిచేశారు వాళ్ళంతా. ప్రజలు గమనిస్తుంటారు అన్ని వాట్ ఎవర్. లేకపోతే చలో ఢిల్లీ అనే పిలుపుకు రైతులు మళ్ళీ పిలుపునివ్వడం, రేపే ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి వాళ్ళకి సంబంధించి ప్రకటన చేయడం, హర్యానా ఢిల్లీలో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమైపోయి ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకోవాలనేటువంటి. అంటే రైతులు గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేసినటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది చివరికి ప్రధానమంత్రి రైతు లోకానికి క్షమాపణ దాకా వెళ్ళింది. కానీ ఈ మొత్తం దీంట్లో రైతులు చేసినటువంటి సుదీర్ఘకాలమైనటువంటి అక్కడ జరిగినటువంటి పోరాటం మాత్రం అది మళ్ళోసారి రిపీట్ కావద్దని చెప్పి ఈరోజు బీజేపీ జాగ్రత్త పడుతుంది. హర్యానాలో ఎక్కడికక్కడ రైతులను ఆపేస్తున్నారు. రెండో పక్క ఢిల్లీ పోలీసులు మొత్తం అలర్ట్ గా ఉన్నారు. మోరోవర్ పార్లమెంట్ సమావేశాలు, పార్లమెంట్ ఎలక్షన్స్ అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ పరిస్థితిలో ఖచ్చితంగా ఆ విషయంలో అలర్ట్నెస్ అయితే చూపిస్తున్నారు. కానీ అయినా కానీ కొంతమంది రైతులు ఆల్రెడీ ఢిల్లీ చేరారు అంటూ సమాచారం వస్తుంది. అది ఏ రకంగా ఉంటుందో చూడాలి. అయోధ్యకు సంబంధించి కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆయన వెళ్ళనున్నారు. ఆయన వెంట అయోధ్యకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా వెళ్ళనున్నారు. కుటుంబ సమేతంగా బాలరామను దర్శించుకోనున్నారు. అసలు మొత్తం వ్యవహారాన్ని చూసుకున్నట్లయితే ముందు నుంచి ప్రతిపక్షాలు విషయం మర్చిపోతున్నారు. ఇండియా కూటమిలో ఎవ్వరూ వెళ్ళలేదు ఇప్పటి వరకు. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చారనే చెప్పాలి. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ వెళ్తున్నారు. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన ఆర్ఎల్డీ లాగా అంటే ఎన్డీఏలో చేరబోతున్న అకాలీదళ్ లాగా లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఊహాగానాలు ఉన్నాయి. మరోపక్క టీఆర్ఎస్కి సంబంధించిన ఊహాగానాలు ఉన్నాయి. వీళ్ళందరిలాగా ఒక పాజిటివ్ సైన్ ఏమన్నా పంపిస్తున్నారా ఎన్డీఏకి అరవింద్ కేజ్రీవాల్ అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే అరవింద్ కేజ్రీవాల్ పాజిటివ్ సైన్ అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు ఎవరైనా బీజేపీకి దగ్గర అవుతారని అనుకోరు. అరవింద్ కేజ్రీవాల్ని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరైనా కానీ, అరవింద్ కేజ్రీవాల్ మనస్తత్వాన్ని తెలిసిన వాళ్ళు కానీ, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఐడియాలజీ తెలిసిన వాళ్ళు కానీ, వీటన్నిటికీ పక్కన పెడితే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అభివృద్ధి కోసం కేంద్రంతో తగవ పెట్టుకున్న విధానం తెలిసిన వాళ్ళు కానీ ఎవరు దాని మీద అరవింద్ కేజ్రీవాల్ సిగ్నల్స్ అయితే ఇస్తారని నేను అనుకోవట్లేదు. వాళ్ళతో అంటే వాళ్ళలో నేను కూడా ఒకడిని, నేను అనుకోవట్లేదు. కానీ దేశ రాజకీయాలు అయితే ఒక చర్చ ఉంది. ఓకే, ఎన్డీఏ కూటమికి దగ్గర అవ్వటానికి సిద్ధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ అందులో భాగంగా ఆయన అంటే రామ్ మందిర్కి వెళ్తున్నారనే వాదన అయితే ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఫైనల్గా ప్రస్తావించి షోని కంక్లూడ్ చేద్దాం. ప్రతిపక్షాలు ఏవైనా అయి ఉండొచ్చు, అది ఇండియా కూటమి అయి ఉండొచ్చు, లేకపోతే ఇతర పక్షాలకు కొంతమందికి పంపించిన వాళ్ళు హాజరు కాకపోవడాన్ని ఒకసారి మరోసారి ప్రస్తావిద్దాం. ఎందుకంటే అయోధ్య రామ మందిరం అనేది భారతీయుల సుదీర్ఘ కళ. నేను హిందువుల సుదీర్ఘ కళ అని చెప్పేదానికంటే ఎంతో మంది ముస్లింలు కూడా పోరాడినటువంటి పరిస్థితిని మనము చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. అటువంటి ఒక బాలరాముడి ప్రతిష్ఠా కార్యక్రమం అయోధ్యలో జరుగుతుంటే చాలా ప్రతిపక్షాలు రాకపోవడాన్ని మీ వర్షన్లో ఏ విధంగా చూస్తారని చెప్పేసి కంక్లూడ్ అంటే ప్రతిపక్షాలు రాకపోవడానికి ప్రతిపక్షాలు చెప్పిన ప్రధానమైన కారణం ఏంటంటే అంటే ముఖ్యంగా కాంగ్రెస్ చెప్పినటువంటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చెప్పిన కారణం ఏంటంటే మతము రాజకీయము వేరు, మతాన్ని రాజకీయాన్ని కలుపుతున్నారు. మతాన్ని రాజకీయాన్ని కలుపుతున్నారు కాబట్టే మేము ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని చెప్పింది. వాళ్ళ రాజకీయ ఎజెండా వాళ్ళది, వీళ్ళ రాజకీయ ఎజెండా వీళ్ళది. కాకపోతే దీని విషయంలో ముందుకెళ్లే క్రమంలో మోడీ వీటిని పట్టించుకోకుండా వెళ్ళారు. దానికి అదే సందర్భంలో సుప్రీంకోర్టు కూడా ఒక పాజిటివ్ డైరెక్షన్లో తీర్పు ఇవ్వడం. అదే సందర్భంలో దేశంలో ఒక రాముడు అనగానే మన ఇంటి దేవుడు, మన 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 ప్రతి ఒక్కరు ఓన్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు దానికోసం అందరూ భారీ సంఖ్యలో విరాళాలు వచ్చినాయి, భారీ సంఖ్యలో వ్యక్తులు పార్టిసిపేట్ చేశారు. ఆ కార్యక్రమాన్ని అట్లా ముగించారు. ఈరోజు కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికీ వెళ్తున్నారు, ఇప్పటికీ విరాళాలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. రైట్. అయితే నేను చెప్పిన ఒక పాయింట్ అయితే చాలా క్లియర్. ఇండియా కూటమి సభ్యులు ఎవరు వెళ్లకుండా ఇప్పటి వరకు అందులోంచి బయటికి వచ్చిన తర్వాత పార్టీలు వెళ్ళడం మరి దగ్గర అయ్యేందుకు సూచన అని కూడా చర్చ అయితే సాగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలి తెలిసిన వాడిగా,
అరవింద్ కేజ్రీవాల్ అటువంటి సిగ్నల్స్ ఇస్తాడని నేనైతే రైట్, అనుకోవట్లేదు. అదే నేను చూడాలి. ప్రస్తావిస్తున్నా. చూద్దాం. రైట్, థ్యాంక్ యూ వరేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంశాలకు సంబంధించి అలా చక్కటి క్లారిఫికేషన్స్ ఇచ్చినందుకు ప్రజలకు కూడా ప్రేక్షకులకు కూడా. చూస్తున్నాం కదా, దేశ రాజకీయాలు కావచ్చు, ఇటు రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, కీలక మలుపులు చోటు చేసుకుంటున్న ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ మరిన్ని విచిత్రాలు రాజకీయ పార్టీల నుంచి మరి ఆశించాలా అనేది కూడా వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.